హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం సీతారాముల వారి కళ్యాణం చూద్దాము. ఇది ఎక్కడంటే గుంటూరు జిల్లా మందపాడు గ్రామం అనమాట. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో మీరు షార్ట్స్లో చూసే ఉంటారు. నేను ఒక 2 షార్ట్స్ పెట్టాను. ఫుల్ వీడియో పెట్టడానికి నాకు అవ్వలేదు, ఎందుకంటే అక్కడ 2 డేస్ బాగా చేస్తారనమాట. శ్రీరామనవమి, రథోత్సవం అని ఒకరోజేమో సీతారాముల వారి కళ్యాణం. సో అక్కడ బిజీగా ఉండి ఫుల్ వీడియో పెట్టడానికి అవ్వలేదు. సో అందుకనే 2 చిన్న షార్ట్స్ పెట్టాను. సో అందుకని ఫుల్ వీడియో ఈరోజు పెడుతున్నాను. సారీ ఫర్ ద లేట్. సో ఇంకా ఇదిగోండి, సీతారాముల వారికి మంచిగా పందిరేసి డెకరేట్ చేశారనమాట. ఇక్కడ ఇదిగోండి, ఇదంతా ఓ చిన్న మండపం లాగా ఉంటుంది. ఇక్కడ డెకరేట్ చేసి సీతారాముల వారి కళ్యాణం చేశారు. సో తర్వాత తీసుకొని వెళ్ళి గుడి లోపల పెడుతున్నారనమాట విగ్రహాలు. చూడండి, సో ఇది అయిపోయిన తర్వాత మనకి మంచిగా మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేశారు. సో ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారనమాట. మనకి కావాల్సినంత కూరలు అన్ని వెరైటీస్ పెట్టారు. సో ఇదిగోండి, నేను రథం అని చెప్పాను కదా, ఇదే. బట్ కానీ దీనికి ఇంకా డెకరేషన్ చేయలేదు. దీన్ని రేపు డెకరేట్ చేస్తారనమాట. సో ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చాము. మార్నింగ్ ఏమో సీతారాముల వారి కళ్యాణం చేస్తారు. ఈవినింగ్ ఏంటంటే శివుడు పార్వతుల కళ్యాణం చేస్తారు. సో ఇదిగోండి, ఇది ఫుల్ అక్కడ సరౌండింగ్స్ వ్యూ అనమాట టెంపుల్ దగ్గర. అప్పుడే మనకి చూడండి, చిన్న బొమ్మలు మనకి తిరణాలకు వచ్చినట్టు అన్నీ వచ్చాయి. మామిడి మొక్కలు కానీ టాయ్స్ కానీ ఇదంతా. ఇదిగోండి, మనకి శివుడు పార్వతుల కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు. సో ఈవినింగ్ ఒక 8కి అలా స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ అయిపోయేసరికి ఒక 10 అలా అవుతుంది. ఇక్కడ జనాలు ఏంటంటే మంచిగా వచ్చి అందరూ కూర్చొని పంతులు గారి దగ్గర మంత్రాలు కానీ లేకపోతే అక్కడ మంచి చూస్తూ ఉంటారనమాట. సో ప్రశాంతంగా అక్కడ. సో మీకు శివుడి గుడి చూపిస్తాను. ఇదిగోండి, దాని పక్కనే మనకి మండపం బ్యాక్ సైడ్ శివాలయం ఉంటుంది. ఇదిగోండి శివుడి విగ్రహం, ఇటు సైడ్ ఏమో పార్వతీదేవి ఉంటారనమాట. గుళ్ళు కూడా ఇక్కడ చాలా బాగుంటాయి, చాలా నీట్గా. అంటే చాలా రోజులు అయింది కట్టేసి. ఇదిగోండి, ఇటు సైడ్ వినాయకుడి విగ్రహం ఉందన్నమాట. ఇవేంటంటే ఉత్సవానికి అదే ఊరేగింపు తీసుకెళ్ళి చిన్న వాహనాలు అనమాట, గరుడ వాహనం ఇటువంటివి. సో ఇక్కడ గుళ్ళు చాలా బాగుంటాయి. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ గుళ్ళు ఉన్నాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ 4th క్లాస్ దాకా చదివాను. అప్పటి నుంచే ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట. నేను మండపం అని చెప్పాను కదా, ఇదే మండపం. సో ఈ మండపంలో ఏంటంటే ఇప్పుడు పందిరేసేసి ఈ సీతారాముల వారి కళ్యాణం కానీ మనకి శివుడి పార్వతుల కళ్యాణం కానీ చేస్తూ ఉంటారు. సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది, కన్నుల విందుగా. దీనికి ఎదురుగానే మనకి సీతారాముల వారి గుడి ఉంటుందన్నమాట. ఇదిగోండి, మీకు ఆ గుడి కూడా చూపిస్తాను. ఇక్కడ విగ్రహాలు చాలా బాగుంటాయి, ఎందుకంటే మనకి భద్రాచలంలో ఉన్నంత నీట్గా ఉంటాయండి ఇక్కడ. అంత బాగా చెక్కారు. ఇదిగోండి, మార్నింగ్ మనకి కళ్యాణం జరిగిన ఉత్సవ విగ్రహాలు ఇవి ఏంటంటే లోపల ఉండేవేమో మెయిన్ శిలలు అనమాట. ఇదిగోండి, ఇక్కడ చిన్న పటాలు చేసి ఇక్కడ కూడా చిన్న పూజ చేశారు లోపల, గుడి లోపల. ఇదంతా గుడి కూడా చిన్నది, చాలా బాగుంటుంది. వీటికి కూడా చాలా మనకి వాహనాలు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, గరుడ వాహనం, నాగేంద్ర స్వామిది. అలా ఇక్కడ చూడండి, చిన్నపిల్లలందరూ మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. ఇదిగోండి, ఈ రథాల మీద మనకు ఊరేగిస్తారనమాట. 16 రోజులు ఊరేగిస్తారు, 16 రోజులు పండుగ అయిపోయిన దాకా. ఇదిగోండి, ఇదంతా మెయిన్ సీతారాముల వారి గుడి అనమాట. దీని పక్కనేమో మనకి బ్యాక్ సైడ్ శివాలయము, ఆపోజిట్లోనే మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఇదిగోండి, మనం దగ్గరికి శివుడు పార్వతుల కళ్యాణం దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి జీలకర్ర బెల్లం పెట్టడానికి ముందర. సో ఇక్కడ వీళ్ళు గుడి అర్చనకర్తలు అని ఉంటారు కదా, ఊరి పెద్ద. సో వాళ్ళు కూర్చున్నారు అన్నమాట పీటల మీద. సో వాళ్ళ చేత మనకి పూజ చేయిస్తూ ఉన్నారు. సో మనం బట్టలు కానీ లేకపోతే శివుడు పార్వతులకి వెండివి గోల్డ్వి అలా తీసుకొచ్చి చాలామంది ఇస్తూ ఉన్నారనమాట. సో బాగుంది చూడ్డానికి అయితే. నేను ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ తర్వాత వెళ్ళాను. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడూ చిన్నప్పుడు చూశాను, బట్ నాకు అంత ఐడియా లేదు. ఈసారి అయితే కొంచెం లైవ్లో చూసాము, చాలా బాగుంది చూడ్డానికి కూడా. మీరు కూడా చూడండి.
సో జీలకర్ర బెల్లం పెట్టించేశారు. సో తర్వాత మనకి పెద్దోళ్ళు మన పెళ్ళిలో అక్షింతలు వేస్తారు కదా, సో అలా అక్షింతలు వేస్తున్నారు అనమాట. తర్వాత ఏంటంటే తాళి కట్టడానికి దానికి సంబంధించిన తాలిబొట్లు అవన్నీ ప్రిపేర్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇదిగోండి మనకి తాలిబొట్టు చెప్పాను కదా, సో తాలిబొట్లు ప్రిపేర్ చేస్తున్నారు. అంటే శివుడు, పార్వతీదేవి, గంగమ్మ తల్లి ఇద్దరు ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి 2 తాలిబొట్లు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి వీళ్ళు ఏదో గోల్డ్ ఇది తెచ్చారు మనకి, అందుకని వాళ్ళు ఇస్తున్నారు. సో మనకు కొంతమంది వెండివి దేవుడి మెడలో వేయడానికి అటువంటిది తెచ్చారనమాట. సో అలా అందరూ ఇస్తున్నారనమాట. ఎవరైనా తెస్తే ఇవ్వచ్చు అనేసి వాళ్ళు ముందలే పిలిచారు పూజారి గారు, మైక్లో అనౌన్స్ చేశారు. అందుకని వెళ్ళి ఎవరైతే తెచ్చారో వాళ్ళందరూ ఇస్తున్నారు. తర్వాత దేవుడికి అలంకరణ చేస్తారు. ఇదిగోండి నల్లబూసలు, తాలిబొట్లు రెడీ చేశారు. ఇంక తర్వాత ఏంటంటే మనకి దేవుడికి అందరికీ చూపించేసి మనకి వాళ్ళే పూజారి గారు దగ్గరికి వెళ్ళేసి మంచిగా తాళి కట్టించేస్తారు. సో అప్పటితో మనకి సీతారాముల వారి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయిపోతుంది. తర్వాత తలంబ్రాలు పోస్తారు. తలంబ్రాలు పోసాక మనకి ఆ తలంబ్రాలు బియ్యం పెడతారనమాట. చాలామంది ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం, దేవుడి గుళ్ళో లేకపోతే మనకి చేలో చల్లుకోవడం చాలా మంచిదని చెప్పేసి తీసుకెళ్తారు. చూడండి బాగుంటుంది. అందరూ కూడా యొక్క మాంగళ్య స్తోత్రాన్ని దర్శించి నమస్కారం చేస్తున్నాం.
చూడండి ఇప్పుడైతే తలంబ్రాలు పోస్తున్నారు అనమాట. సో అందరి దగ్గర అక్షింతలు ఇస్తారు మనకి. సో అక్షింతలు తీసుకెళ్ళి దేవుడి పాదాల దగ్గర పెట్టేసి తర్వాత అక్కడ పెద్దవాళ్ళు ఇదిగోండి తలంబ్రాలు పోస్తూ ఉంటారు. అంటే దేవుడి మీద పోయలేం కదా మనం. సో అందుకని చెప్పేసి కాళ్ళ దగ్గర పోస్తూ ఉన్నారు కొంచెం కొంచెం. సో అలా కొంచెం ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళ చేత పెద్దవాళ్ళ చేత పోయిస్తున్నారు. మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండి పోయాలి అనుకుంటే కొంచెం ఇస్తారనమాట. వెళ్ళి దేవుడి దగ్గర లైట్గా పోయొచ్చు. సో మంత్రాలు చదువుతూ ఉంటారు. సో ఇది తర్వాత ఏంటంటే పోసి తర్వాత అన్నీ అయిపోయాక బ్రాహ్మణులు మనకి తలా గుప్పెడు లేడీస్కి కొంగులో పెడతారనమాట. సో ఆ తలంబ్రాల బియ్యం తీసుకెళ్తారు అందరి ఇంటికి, చాలా మంచిదని చెప్పేసి మేము కూడా కొన్ని తీసుకొని వచ్చాము. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ సరౌండింగ్స్లో అంటే మా గుంటూరు ఆ మందపాడు సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే, ఒకవేళ మీరు కానీ ఆ సీతారాముల కళ్యాణం కానీ లేకపోతే అక్కడ జరిగే రథోత్సవానికి కానీ వెళ్ళుంటే కామెంట్ చేయండి. సో ఇదిగోండి చూడండి మనకి అందరు లేడీస్ ఉంటారు కదా, వాళ్ళ చేత ఆల్మోస్ట్ అందరి దగ్గర తలంబ్రాలు తీసుకొని అక్కడ పెడతా ఉన్నారు. చూడండి అందరూ వచ్చి వేసి వెళ్తూ ఉన్నారు అనమాట. సో ఇలా అందరి దగ్గర ఈ అక్షింతలు ఎవరైతే ఇచ్చారో ఆ తలంబ్రాల బియ్యం అవన్నీ తీసుకుంటారనమాట. తీసుకొనేసి దేవుడి దగ్గర పెట్టేస్తారు. దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత ఇంక ఫైనల్గా హారతి ఇస్తారు దేవుళ్ళకి. తర్వాత మనకు కూడా చూపిస్తారనమాట. ఇంకా సో అలా శివుడు పార్వతుల కళ్యాణం అయిపోతుంది. సో మనకి కూడా హారతి ఇచ్చారు, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.